హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కనకాంబరం పూలను గురించి తెలుసుకుందాము. మల్లె పువ్వుల సువాసన రాదు, లిల్లీ పువ్వులోని సౌకర్యము లేదు, గులాబీల అందము కాదు. అయినా ఈ పూలకు ఎక్కడి లేని విలువ ఉంది. అదే కనకాంబరాల గొప్పతనము. చూడటానికి కొట్టొచ్చినట్టు కనిపించే ఆకర్షణీయమైన రంగు, తేలికపాటి బరువు ఈ పూల సొంతము. ఆ కారణంతోనే అమ్మాయిలు వాటిని ఇష్టంగా తలలో తురుముకుంటారు. అంతేనా, దేవుడి మాలల్లోనూ పెళ్లి వేడుకల్లోనూ కనకాంబరాల అందమే వేరు. ఈ మొక్క మంచి ఔషధం కూడా. అందుకే ఈ పూల సాగు వాణిజ్య పంటగా మారి రైతులకు కాసులను కురిపిస్తుంది. కనకాంబరాల సువాసన పాడ అవేవరు పెట్టుకుంటారు అనేవాళ్ళు ఎంతోమంది, వాటిని ఎంతో ఇష్టంగా తురుముకునే వాళ్ళు అంతేమంది ఉంటారు. 2-3 చొప్పున పేర్చుకుంటూ కట్టిన కనకాంబరాల మాల చూడముచ్చటగా ఉంటుంది. ఇప్పుడంటే జడలు వేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది. కానీ ఒకప్పటి అమ్మాయిలు లంగా ఓణీలు వేసుకుని ఎరుపు, పసుపు దవనం లేదా మాచిపత్రి కలగలిపిన కట్టిన కనకాంబర మాలను జడలో పెట్టుకుని మరీ వెళ్ళేవారు. అదిగాక సువాసన భరితమైన మల్లెల మాలకైనా కనకాంబరం తోడైతేనే అందంగా కనిపిస్తుంది. అందుకే మహిళలకు ఈ పూలంటే ఎప్పటికీ మక్కువే. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వీటి వాడకం మరీ ఎక్కువ. దేవీ దేవతలకు వేసే పూలమాలల్లోనూ పెళ్లి అలంకరణలోనూ కనకాంబరాలు ఉండాల్సిందే. పూల జడల తయారీలోనూ వీటిని వాడుతుంటారు. దాంతో పండుగలు, పెళ్లిళ్ళ సమయంలో కిలో సుమారు 1000 నుంచి 1500 రూపాయల వరకు ధర పలుకుతుంది. పైగా మన దగ్గర విరిసే కనకాంబరాల్లో అత్యధిక శాతం సింగపూరు, మలేషియా వంటి దేశాలకు ఎగుమతవుతున్నాయి. అక్కడ ఈ పూల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ను జ్వరం, తలనొప్పి, ఇతరత్రా నొప్పుల నివారణకు ఉపయోగిస్తారట. ఆయుర్వేదంలోనే దీన్ని వాడుతుంటారు. ఈ మొక్క ఆకుల్ని నూరి పెడితే పంటి నొప్పి తగ్గుతుందని, కాండాన్ని పసుపుతో కలిపి నూరి పెడితే చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు. దీని కంకుల్ని పేస్టులా చేసి పళ్ళు రుద్దడం ద్వారా చిగుళ్ల సమస్యలను అరికట్టవచ్చు. మొక్క వేళ్లను గర్భాశయ, ముఖద్వార వైరస్లు తగ్గించేందుకు వాడతారు. ఇక పూలను మిరియాలతో కలిపి నూరి పెడితే పుండ్లు మానుతాయి. అంతెందుకు, ఈ పూలతో సెన్పోల్ మీద ఉన్న బ్యాక్టీరియాను నిర్మూలించవచ్చని పూణేలోని మోడర్న్ కాలేజీ చెందిన బయోటెక్నాలజీ విభాగం కనుగొనింది. కారణం ఏదైనా కనకాంబర ధర రోజు రోజుకు అంబరాన్ని తాకుతుంది. సుతుమెత్తని రేకులతో విచ్చుకునే కనకాంబరాలని ఎరుపు కలిగిన నారింజ రంగులోనే కనిపిస్తాయి. రంగుల్లో కనకాంబరం రంగే వేరు అన్నట్టు వాటి పేరే ఒక రంగంగా స్థిరపడిపోయింది. ఆ రంగును ఇష్టపడిన వాళ్ళు దాదాపు ఉండరు. అమ్మాయిల వార్డ్రోబులను కనకాంబరం రంగు చీరో, డ్రెస్సో ఒకటైనా ఉండి తీరాల్సిందే. ఈ రంగుతో పాటు నారింజ, పసుపు, లేత గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో విరిసే కనకాంబరాలు ఉన్నాయి. కనకాంబరాన్నే ప్రియదర్శ, ఫైర్ క్రాకర్స్ ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. గులాబీలు చామంతుల్లా ముద్దగా లేకున్నా పుష్పగుచ్చం నిండుగా విరిసిన కనకాంబరాలు వింతైన అందంతో కళ్ళు తప్పుకోనేవు. ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో విరబూసిన కనకాంబరం మొక్కలు పెరట్లో ఉంటే ఇంటికొచ్చిన వాళ్ళ చూపులన్నీ వాటికి అతుక్కపోతుంటాయి. చెట్టుకే ఉంచితే 4-5 రోజుల వరకు వాడిపోకుండా ఉంటాయి. అందుకే ఇప్పటికీ ఊళ్ళల్లో ఈ పూల మొక్కలు లేని పెరడు ఉండదు. పల్లెల్లోనే కాదు, పట్టణాల, నగరాల్లో కూడా పూల మొక్కల్ని పెంచుకునే వాళ్ళు 2-3 కనకాంబరం మొక్కలైనా కుండీలో పెడుతుంటారు. ఎందుకంటే మల్లెలు, చామంతులు ఆయా కాలంలోనే వస్తాయి. కానీ కనకాంబరం ఏడాది పొడవునా పూస్తూనే ఉంటుంది. పైగా నీళ్లు తగిలితే చాలు ఎండిన విత్తనాలు పటపటా పేలుతూ పిల్లల్ని చెకుతుల్ని చేస్తుంటాయి. కనకాంబరం గోవా రాష్ట్ర పుష్పం కూడా. అక్కడ అనేక వేడుకల్లో ఈ పూలు తప్పనిసరి. అక్కడ కనకాంబరాన్ని అబోలి అని పిలుస్తారు. నిర్మలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టీచర్ ట్రైనింగ్ స్కూల్లో ఏటా మార్చి 10వ తారీఖున అబోలియాన్చన్ వేడుకని నిర్వహిస్తారు. ఆ రోజు అక్కడ మార్కెట్ల నిండా కనకాంబరాలే ఉంటాయట. అందుకే ఈ పువ్వు అంతరించిపోకుండా అక్కడ హార్టికల్చర్ శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. రకాలకు వస్తే కనకాంబరాల్లో త్వరగా వాడిపోయే చిన్నవాడివి పెద్ద కనకాంబరాలని 2-3 కనిపించేవి. ఇప్పుడు వీటిల్లోనూ హైబ్రిడ్ రకాలెన్నో పుట్టుకొచ్చాయి. దీనికి కారణం పుదుచ్చేరికి చెందిన వెంకటపతి రెడ్డియార్ అని చెప్పుకోవాలి. పుదుచ్చేరిలోని కుడుపాక్కం ఆయన ఊరు. ఆయన సాదా సీదా వ్యక్తి. జీవన ఉపాధి కోసము కనకాంబరం తోట వేసినప్పుడు పొడవాటి కాడతో నిండుగా విరిసిన ఓ మొక్క ఆయన్ని ఆకట్టుకుంది. స్థానిక హార్టికల్చరిస్టులను కలిసి దాన్ని చూపిస్తూ అది ఢిల్లీ కనకాంబరం అని చెప్పి మరో 3 మొక్కల్ని ఇచ్చారట. అది మొదలు కనకాంబరాలు ఆయన చేయని ప్రయోగం లేదు. గామా రేడియేషన్, పాలన్ క్రాసింగ్, కెమికల్ అండ్ యూవీ మ్యూటేషన్ వంటి సాంకేతిక విజ్ఞానంతో 500 పైగా రకాలను వృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నారు. సాధారణంగా పసుపు, నారింజ రంగులోని కనకాంబరాలనే చూస్తుంటాము. కానీ ఆయన తోటలో ఢిల్లీ సౌందర్య, అబ్దుల్ కలాం, లక్ష్మి, కనకదార, విజయ, వసు, మోదీ ఇలా ఎన్నో రకాలు. వీటన్నిటికి ఉత్తమ పొంగడమైన ఢిల్లీ కనకాంబరం కాడ
17 సెంటీమీటర్లు పెరిగి ఎరుపు రంగులో 80 పూల వరకు పూస్తుంది. ఇది జనవరి నుంచి ఆగస్టు వరకు ఎకరానికి రోజుకు 25 కిలోల వరకు దిగుబడినిస్తుంది. వర్షాకాలంలో కాస్త తగ్గుతుంది, కానీ పాలీ హౌస్లో అయితే ఏడాది పొడవునా పూస్తుంది. అబ్దుల్ కలాం రకం అయితే ఢిల్లీ కన్నా 1.5 రెట్లు పెద్ద సైజు పూలతో వస్తాయి. ఒక్కో పువ్వు 8 మిల్లీగ్రాముల బరువు ఉంటుంది. ముదురు రంగు ఎరుపులో పూసే అబ్దుల్ కలాం రకం రవాణాకు అనుకూలం. లక్ష్మీ రకం నారింజ రంగులో పూస్తాయి. టిటియా ఎల్లో రకం పసుపు రంగులో అందంగా ఉంటాయి. విత్తనాలు లేని స్టైరల్ రకాన్ని సృష్టించాడేయన. ఒకే పువ్వుకు 2 రంగులు ఉండే విత్తనాలు ఉన్నాయి. టిష్యూ కల్చర్ లేబొరేటరీని పెట్టి వ్యవసాయం చేసిన తొలి రైతు కూడా వెంకటపతే. ఢిల్లీ రకాన్ని కొమ్మల్ని పెంచడం ద్వారానూ వృద్ధి చేశాడు. లక్ష్మీనారాయణ క్రాసాండ్రా సెంటర్కు ప్రారంభించి రైతులకు, మరే ఆధారం లేని పేద మహిళలకు తన కేంద్రం ద్వారా మొక్కలను ఉచితంగా అందిస్తున్నాడు ఈయన కనకాంబరాపతి. అంతేకాదు, శ్రద్ధగా తోటను పెంచితే ఏడాదికి 18 నుంచి 2500 కిలోల వరకు పూలు దిగుబడి వస్తుంది. కాబట్టి ఎకరాలు వేసే ఏ పంటతో పోల్చినా 10 సెంట్లలో కనకాంబరాలు పండిస్తే అధిక ఆదాయం వస్తుందని హార్టికల్చరిస్టులు చెబుతున్నారు. కనకాంబరాలను సాగు చేసి మార్కెటింగ్ చేసుకోగలిగితే నష్టం అస్సలు ఉండదని, ఎలా లేదన్నా రూపాయి పెట్టుబడి కనీసం 2 రూపాయలను వస్తుందని పేర్కొంటున్నారు. అందుకే ఈ మధ్య తమిళనాడు, కర్ణాటకలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పూల సాగు ఎక్కువగా కనిపిస్తుంది. అనంతపురంలోని బత్తలపల్లి, ఖమ్మం జిల్లాలోని ముష్టికుంట్ల గ్రామాల్లో కనకాంబరం కనకవర్షాన్ని కురిపిస్తుంది. ముష్టికుంటల్లోని కొంతమంది రైతులు ఓ గ్రూపుగా ఏర్పడి కూరగాయలతో పాటు కనకాంబరాల్ని, బంతిపూలని ఏడాది పొడవునా పూయిస్తున్నారు. ఇందుకోసం వీళ్ళు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ కేంద్రాన్ని సంప్రదించి మరీ కనకాంబరాలు పెంచడంలో మెలకువల్ని తెలుసుకున్నారు. సాధారణంగా ఈ మొక్క నాటిన 3 నెలల్లో పూతకు వస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా పూస్తాయి. సాగు సంగతిలా ఉన్న కనకాంబరాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు కుండీల్లోనూ పెంచి బోలెడు పూలను పూయించుకోవచ్చు. ఎండిన కంకులను ఎప్పటికప్పుడు విరిచేస్తూ బియ్యం కడిగిన నీటిని, గంజిని, కోడిగుడ్డును ఉడికించిన నీటిని ఈ పెంకులకు వేస్తే పూలు చక్కగా వేస్తాయి. మరేమి